ఈ వ్యక్తి ఒక పాత వస్తువుని చూస్తాడు. అది చూసి ఇది నేను కొనుక్కోవాలనుకుంటున్నాను. ఇదెంత అని చెప్పి షాప్ ఓనర్‌ని అడుగుతాడు. ఆ పక్కనే డబ్బున్నాయనుంటాడు. ఆయన కూడా నాకిదే కావాలి అనేసరికి అక్కడున్న వాళ్ళంతా కూడా ఇది చాలా యాంటిక్ పీస్. ఎవరు కొనుక్కుంటారో గానీ వాళ్ళకి బాగా డబ్బులొస్తాయని చెప్పి ఆయన అంటూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న షాప్ ఆయనకి ఏమీ అర్థం కాదు. ఆ డబ్బున్నాయన ఇది నాకే కావాలి అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో ఈ అబ్బాయి నేను 5,000 ఇస్తాను అని చెప్తాడు. ఆ వ్యక్తి నాకు ఈ మార్కెట్ అంతా తెలుసు. ఈ మార్కెట్ అంతా కూడా నేను కొనేయగలను అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. నువ్వు మార్కెట్‌ని కొనేయొచ్చు కానీ నన్ను కొనలేవు అని చెప్పి ఆ అబ్బాయి అంటూ ఉంటాడు. ఇద్దరు కూడా చాలా సేపు గొడవాడుకుంటూ ఉంటారు. షాప్ ఓనర్‌ని కూడా తిట్టేస్తూ ఉంటారు. ఇది నాకు కావాలి, నాకు కావాలి అని చెప్పి. ఆ పక్కనున్న వ్యక్తి అందరిని అడుగుదాము అని చెప్పి అందరిని అడిగితే అందరూ కూడా డబ్బున్న వ్యక్తికే ఇవ్వాలి అని చెప్తారు. దాంతో వీళ్ళిద్దరికీ ఏం చేయాలో అర్థం కాదు. ఆ అమ్మాయి, అబ్బాయికి సరే అని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అని చెప్పి ఆ వ్యక్తికి దాన్నిచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పక్క షాప్‌కెళ్ళి ఇంకోటి తీసుకుందాం అనుకుంటాడు. కావాలని ఈ అమ్మాయి, అబ్బాయి కూడా ట్రిక్ ప్లే చేస్తారు. ఇది చాలా అరుదైంది. మనమే కొనాలని చెప్పి 50,000 ఇస్తారు. దాంతో షాప్ ఓనర్ షాక్ అవుతాడు. ఇంతలోపే ఆ వ్యక్తి అది చూసి ఇది నాకే కావాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. నాకే కావాలని మళ్ళీ గొడవపడేసరికి ఆ అమ్మాయి ప్రతీదీ నీకే కావాలా? ఇది చాలా కాస్ట్‌లీ. మేము ఈసారి అమ్మాలనుకోవట్లేదు అని చెప్పి గొడవ పడుతూ ఉంటుంది. నీకిది కావాలంటే మాకన్నా ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కో అని చెప్పి కావాలని ట్రిక్ ప్లే చేస్తారు. దాంతో అతను రూ. 1,00,000 షాప్ ఓనర్‌కిచ్చి ఇది నాకు కావాలి అని చెప్తాడు. నిజానికి అది విలువైన వస్తువు కానే కాదు. కానీ ఆ వ్యక్తికి బుద్ధి చెప్పాలని వీళ్ళిద్దరూ అలా ప్లాన్ చేస్తారు. సబ్స్క్రైబ్